వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై రాళ్ల దాడి జరిగింది. అయితే రాళ్ల దాడి జరిగిన వెంటనే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ కావాల్సిగా చేసుకుంది అని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చెప్తున్నారు. అయితే ఇదే పార్టీల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒకలా మాట్లాడతారు. అయితే ఈ రాళ్ల దాడిని ఏ విధంగా చూద్దామంటే సిబిఎన్ రాజకీయ చరిత్ర ఏందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే సిబిఎన్ మీన్స్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి బలైపోయిన రాజకీయ నాయకులు ఎవరన్నా చంద్రబాబు నాయుడులో దాడైపోయిన బలైపోయిన రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మొదటగా రంగా గారి పేరు చెప్పుకోవచ్చు. వంగవీటి రంగా గారు. వంగవీటి రంగా గారు అనే వ్యక్తి విజయవాడలోనే కాకుండా యావత్తు సమైక్యాంధ్రప్రదేశ్ లో ఆయన ప్రభావితం చూపగల నేత. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు బలంగా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల్లో చొచ్చుకెళ్ళాడు. ప్రజా సమస్యలు ప్రశ్నిస్తూ ఈ రోజు కాపు సామాజిక వర్గానికి అంటగడుతున్నప్పటికీ ఆ రోజు కాపులకు మాత్రమే పెద్దపీట వేయకుండా ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ప్రతి సామాజిక వర్గ కష్టాలు తెలుసుకున్న నేత వంగవీటి రంగా. ఈ వంగవీటి రంగాపై ఈ దాడి జరిగింది చంద్రబాబు గారి హయాంలో. మరి చంద్రబాబు హయాంలో వంగవీటి రంగా గారిపై దాడి చేసి మరి ఆ నెపం ఎవరిపైకి నెట్టారు? మరి వంగవీటి రంగా చంపిన హంతకులను ఎందుకు శిక్షించలేకపోయారు? వంగవీటి రంగా గారిని చంపింది ఎవరిని పట్టుకోలేకపోయారు? మరో ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు వంగవీటి రంగా గారికి ఆ పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి బలమైన వ్యక్తిగా ఎదగలిగాడు. ఆ విధంగా వంగవీటి రంగా గారిపై దాడి చేసి తప్పించారని మెజారిటీ కాపు సామాజిక వర్గాలు నమ్ముతున్నాయి. ఇప్పటికి కూడా గోదావరి జిల్లాలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు కాపు సామాజిక వర్గం నమ్మేది ఒకటే. కాపు సామాజిక వర్గం ఒకటే నమ్ముతుందంటే బడుగు పలిగిన వర్గాలు కూడా వంగవీటి రంగా గారు న్యాయం చేశాడు కాబట్టి వంగవీటి రంగా గారు కనుక ఉండింటే ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని లేకుండా చేసింది ఎవరని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యక్తిపై దాడి చేయించింది ఎవరు? ఈ వ్యక్తిపై దాడి చేసింది ఎవరు? ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఇంకోరు ఎవరు? మల్లల బాబ్జీ అన్న వ్యక్తి కూడా ఈయన దాడిలో బలైపోయారు. మరి ఈయన ఎందుకు బలైపోయారు? మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? మరి వంగవీటి రంగా గారు ఒకరే అనుకుంటే బాబ్జీ గారు, మరి బాబ్జీ గారు ఒకరే అనుకుంటే మాధవరెడ్డి అనే వ్యక్తి ఎవరు? మాధవరెడ్డి ఎందుకు చంద్రబాబు హయాంలో సంపాదించి వచ్చింది? ఈ మాధవరెడ్డిని ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అనుమానాలు మనం కనుక రేకెత్తిస్తే కనుక అనుమానాలు మనం కనుక చెప్తే మనపై ట్రోల్ చేసే అవకాశం ఉంది. ఆ ట్రోల్ చేసిన అవసరం ఏముంది? మరి ఈ రోజు ఈ ముగ్గురు దాడుల్లోనే చనిపోయారు. ఎందుకు దాడులు జరిగాయి? మరి ఈ ముగ్గురు దాడుల్లో ఎందుకు జరిగారు? మరి ఈ విధంగా ఈ ముగ్గురు పైన కాకుండా మరో ఇద్దరిపై కూడా దాడులు జరిగాయి. ఒకరు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ పైన కూడా దాడులు జరిగాయి. అదే ఇంకొకరు జగన్. ఈ ఇద్దరు పేర్లు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కనుక ఎన్టీఆర్ పై కూడా ఇదే విధంగా దాడులు అంటే చెప్పులతో వేయించారు. ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని చెప్పులతో వేయించారు. ఎందుకు చెప్పులతో వేసారని అడిగితే మీ పైన వ్యతిరేకత ఉంది, మీరు మీకు సానుభూతి కోసం మీరే చెప్పులు వేయించుకున్నారు అని పోల్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అధికారంలో ఉన్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కాదని ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆ రోజు పట్టం కట్టారు? మరి అంటే పట్టం కట్టలేదు కదా. మరి ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్టీఆర్ గారి చేతుల్లో నుంచి పార్టీని వీళ్ళు లాక్కున్నారు. వీళ్ళకి లాక్కొని ఇంకోలా చేస్తున్నారు అనమాట. అంటే ఎదురు రాజకీయాలు ఎదురు దాడులు చేస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే 2019లో కోడికత్తి దాడి జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా దాడి జరిగింది. ఈ దాడులను ఏ విధంగా చూస్తారు? మొదటిగా దాడి చేసింది ఎవరు? దాడి చేయించింది ఎవరు? మరి దాడులు వెనక ఉన్నది కుట్ర ఎవరు అన్నది మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్ పైన కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కావచ్చు, మాధవరెడ్డి గారి పైన కావచ్చు, లేదంటే బాబ్జీ పైన కావచ్చు, వంగవీటి రంగా గారి పైన కావచ్చు. దాడుల్లో సఫలీకృతంగా వీళ్ళు అనుకున్నది ఈ ముగ్గురు పైన ఇంప్లిమెంట్స్ కరెక్ట్ గా అయింది. ఎవరిపైన? వంగవీటి రంగా గారి పైన, బాబ్జీ పైన, తర్వాత మాధవరెడ్డి పైన. ఈ ముగ్గురుకి మరణానికి కారకులు ఎవరు? మరి ఆ కారకుల్ని ఎందుకు బయట పెట్టలేకపోయారు? మరి ఆ కారకుల్లో చనిపోయినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళపై దాడి చేయాల్సి వచ్చింది? మరి ప్రజలు అడుగుతున్నారు. మరి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? మరి సీనియర్ ఎన్టీఆర్ పైన కావచ్చు, లేదంటే సీనియర్ ఎన్టీఆర్ పైన కావచ్చు, జగన్ పైన కావచ్చు దాడులు జరిగాయా లేదా? మరి దాడులు జరిగినా వీళ్ళు ఎందుకు అంతమందించలేకపోయారంటే వీళ్ళ ఇద్దరికి ప్రజాబలం, ప్రజాభిమానం చాలా వరకు ఉంది. జగన్ పైన 2019, 2024 ఎన్నికల్లో దాడి జరిగింది. అయితే సఫలీకృతం కాలేదు. వీళ్ళు అనుకున్నది నెరవేర్చలేదు. కానీ వీళ్ళకున్న పత్రికలను అడ్డు పెట్టుకొని, వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ని అడ్డు పెట్టుకొని ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎదురు దాడి చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిగా దాడి చేయించుకుంటున్నారని చెప్పేసి వీళ్ళకున్న పత్రికలు రాయిస్తున్నారు. ఎందుకు రాయాల్సిన అవసరం ఏముంది? నిజంగా ప్రజలు ఎవరు దాడి చేశారు, ఎవరు దాడి చేయలేదు ప్రజలు గమనిస్తున్నారు కదా. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగినందుకు అధికారాన్ని కట్టబెట్టలేదు కదా. 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఏవైతే మన రాష్ట్రానికి ఇవ్వాలనుకుందో అవన్నీ ఇవ్వలేకపోయారు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన, సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చేస్తున్నాడు కాబట్టి ఈయనపై మరొకసారి రాళ్లదాడి చేశారు. ఈ రాళ్లదాడి చేశారు ఎక్కడ జరిగింది? గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలో ఈ 7 జిల్లాల్లో జరగని దాడి విజయవాడలోనే ఎందుకు జరిగింది అంటే విజయవాడలో వీళ్ళకి సంబంధించిన వర్గం ఎక్కువ ఉందనే, వీళ్ళ పార్టీ బలంగా ఉందనే, వీళ్ళకి సంబంధించిన నాయకులు ఎక్కువగా ఉన్నారనే. మరి విజయవాడలో దాడి జరగడానికి కారణం ఏంటి? మరి పోనీ విజయవాడలో దాడి జరిగింది అంటున్నారు. మరి విజయవాడలో దాడి జరిగింది వాళ్ళే వైసీపీ వాళ్ళు చేసుకుంటున్నారు అంటున్నారు. మరి వైసీపీ వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా కన్నుకి కొద్ది కింద తగిలిన కన్ను పోయేది. పోనీ ఇటువైపు జరిగిన బ్రెయిన్ తగిలిన ప్రాణం పోయేది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రిస్క్ అంటే అతనంతకు అతను చేసుకోవడానికి కారణం ఏంటుంది? ఈరోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాడి చేయించుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం ఒకటి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, నా వల్ల మంచి జరుగుతున్నా, నాకు ఓట్లేండి లేకుంటే ఓట్లు లేదని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. మరి అలాంటి వ్యక్తి తనపై తను ఎందుకు దాడి చేయించుకుంటున్నారు? మరి ఇక్కడ కేవలం దీన్ని ప్రజలు నమ్మట్లేదు. ఎవరు నమ్ముతున్నారు? వీళ్ళకి సంబంధించిన నాయకులు, వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఇంతకు మించి నమ్మించడానికి ప్రయత్నిస్తుంది ఎవరంటే వీళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు. ఈ మీడియా సంస్థ అధినేతలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఇలాంటి దుష్ప్రచారం జరిగితే కనుక ఖచ్చితంగా ఆ దాడి వాళ్ళలో వాళ్ళు చేయించుకుంటున్నారని నమ్మించే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతుర్థం ఎలా ఉందంటే ఆ రోజు ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలే చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలికారు. నేనేం వేయలేదు, వాళ్ళే వేశారు, ఎన్టీఆర్ అంటే నచ్చట్లేదని చెప్పారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈయన వల్ల ఒకరి వల్ల కాదని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు గారికి పూలదండేశారు. పూలదండేసి మళ్ళీ దగ్గరికి తీసుకున్నారు. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పంపించేశారు. అంటే రాజకీయాల కోసం సొంత మామనే దగ్గరికి చేర్చుకొని మళ్ళీ దూరం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థల్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తొలగించలేమని చెప్పేసి ఆ వ్యవస్థలను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. కానీ ఆ రాళ్లదాడి విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా వీళ్ళు అనుకున్నది, వీళ్ళు ఏమనుకుని దాడి చేశారు ఇంకోటి తెలియదు, కానీ వీళ్ళు అనుకున్నది సఫలీకృతం కాలేదు. 2019 ఎన్నికల్లో కోడికత్తితో ఇక్కడ జరిగింది. అది కనుక మెడ తగిలింటే ఆ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు కంటికి కొద్దిగా పైన తగిలింది, కొద్ది కిందగా రాయి తగిలింటే పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? ఇటుపై బ్రెయిన్ తగిలింటే పరిస్థితి ఏంది? అంటే ఖచ్చితంగా పకడ్బందీగా వీళ్ళు ఒక దాడి ఎవరైతే చేశారో వాళ్ళు ఒక పథకం ప్రకారమే చేశారు. మరి ఆ పథకాన్ని అమలు పరిచింది ఎవరు? మరి నిజాలు పోలీసులు బయట పెడితే బాగుంటుంది. కానీ వీళ్ళకున్న మీడియా సంస్థల్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత తీసుకొని రావాలని చెప్పేసి ఆ దాడిని ఆయనే చేయించుకున్నాడు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జరిగితే ఒకలా, జరగకపోతే ఇంకోలా, అంటే 2 విధాలుగా పదును పెట్టి 2 విధాలుగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే ఘనత చంద్రబాబు నాయుడు గారు అని ఈ దాడితో తేటతెల్లమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి గురించి మీరేమనుకుంటున్నారు? అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేదంటే వీళ్ళకి సంబంధించిన మీడియా వార్తాపత్రికలు రాస్తున్న రాతల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.